హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఇది ఒక వ్యక్తి పంపిన నిజమైన మెసేజ్. చివరి వరకు చూడండి. ఇప్పుడు అతని మాటల్లోనే వినండి. అంటే థ్యాంక్ యూ. ఏమీ లేనోడికి ఒక్కసారి పైసలు అనేవి రావటం మొదలైతే వాడికి తన మన అనే బంధాలు ఉండవంట. కన్ను మిన్ను కానరాదంట. వాడు ఎప్పుడు పైకే చూస్తాడు తప్ప కిందికి చూడడంట. జనాలు గుర్తుకురారంట, వాడికి బంధాలు గుర్తుకురావంట. సో ఇటువంటి పరిస్థితులు కూడా దయచేసి ఎవరికి రావద్దు. అందరూ ఒకటిగా జీవించండి. పర్టికులర్ గా అన్నదమ్ముల మధ్యలో ఆస్తి గొడవలు కానీ ఇంకేదైనా డబ్బుకు సంబంధించిన లావాదేవీలు ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు కాంప్రమైజ్ అయ్యి వదిలేసుకోండి. నిజంగా వదిలేసుకోవటం వల్ల మీరు రోడ్డును పడి అడుక్కు తినే పరిస్థితి వచ్చి మీరు ఇబ్బందుల్లో ఉండి నరకం చూస్తున్నారని నీ తోడబుట్టినోడికి తెలిసినప్పుడు అతను నీతో మాట్లాడకపోయినా ఖచ్చితంగా నా అన్న ఇబ్బందుల్లో ఉన్నాడు, నా తమ్ముడు ఇబ్బందుల్లో ఉన్నాడు, ఊరు మొత్తం తెలుసు, ఊరు మొత్తం అనుకుంటున్నారు, నాకు కూడా కనిపిస్తుంది, ఎలాగైనా వాడికి నేను ఏదో ఒకటి చేయాలని 100% చేస్తాడు. అందుకు మీరు ఓపికగా ఉండండి. అంతేగాని కొట్లాడి లాక్కొని రక్తం కళ్ళ చూసి లేకపోతే ఇంకేదైనా చంపేసో ఏదో చేయాలనే ఒక దౌర్భాగ్యమైన ఆలోచనలు మనసులోకి రానిచ్చి దారుణాలు చేయొద్దని నేను అందరినీ కూడా కోరుకుంటున్నాను. మళ్ళీ జన్మలో కూడా నేను ఇదే తల్లికి కొడుకుగా పుట్టాలని, అలాగే ఆన్నేళ్ళకి తమ్ముడుగా పుట్టాలని అందరి దేవుళ్ళని కూడా నేను కోరుకుంటున్నాను. ఎన్ని ఊర్లు తిరిగినా ఎన్ని లక్షలు సంపాదించినా గానీ ఆ బంధం అనేది మనకు దొరకదు. దాన్ని కాపాడండి. యుగోలు కోపాలతో తాపాలతో ఇవన్నీ మీరు పెద్దవి చేసుకుంటూ కుటుంబాలని చిన్నాభిన్నం చేసుకోవద్దు. మనకు పుట్టిన పిల్లలు ఎంతో అన్యోన్యంగా మన రక్త సంబంధికులుగా మన వంశోద్ధారకులుగా పెరగాల్సిన పిల్లల్ని కూడా విడదీసి మనం చాలా పాపాన్ని కూడగట్టుకుంటున్నాం. ఇది కూడా చాలా తప్పు. మనం మాట్లాడుకోవట్లేదని మన పిల్లలు కూడా మాట్లాడుకోలేని పరిస్థితి ఉంటుంది. రోజులు చాలా వేగంగా పరిగెడుతున్నాయి. తెల్లారుతుంది, రాత్రి అవుతుంది. దయచేసి నా మాటలు పాజిటివ్ గా తీసుకొని అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ కూడా ఒకటిగా జీవించాలని. అన్నదమ్ములు పంచాయతీ అక్క చెల్లెళ్ళ పంచాయతీలు అంత ఈజీగా తేలేవి కావు. ఎవరో ఒకళ్ళు తగ్గాలి, ఎవరో ఒకళ్ళు సాక్రిఫైస్ చేయాలి. అప్పుడు మాత్రమే ఆ బంధాలు నిలుస్తాయి. భగవంతుడు మనకి ఇక్కడ రాసి పెడతాడు. ఏది మనకి ఎప్పుడు ఏది రావాలో అది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఏది మనది కాదో మనం ఎంత పోరాడినా, మనం ఎంత యుద్ధం చేసినా, ఎంత మందిని గాయపరిచినా, ఎన్ని హృదయాలని చిందనం చేసినా గానీ అది మనకు రాదు. ఇది మాత్రం మీరు స్ట్రాంగ్ గా గుర్తుంచుకొని మీరు మంచి జీవన విధానంతో జీవిస్తే దేవుడు మీకు కావాల్సిన అన్ని మీకు తెలియకుండానే మీకు ఇచ్చేస్తుంటాడు. అవన్నీ మీ వెనకొస్తూ ఉంటాయి. నా మెసేజ్ని మీరు పాజిటివ్గా తీసుకుంటారని ఆశిస్తూ అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ ఉద్దండు. థ్యాంక్ యూ సో మచ్ ఉద్దండు గారు. నిజంగా మీరు చెప్పిన ఆనిముత్యాలు లాంటి మాటలు ఈ సమాజానికి చాలా అవసరం అండి. మీరు చెప్పే ప్రతి మాట నిజంగా నా మనసుకి చాలా బాగా నచ్చి అందరికీ తెలియాలి ఈ విషయం అని నేను నా వాట్సాప్ గ్రూప్లో నా ఫ్రెండ్ నాకు పంపిన మెసేజ్ని నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఈ వీడియోని నిజంగా చూసి వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేశారు. నిజంగా నేను అసలు ఇలా షేర్ చేస్తారని కూడా